ఆగస్టు 21, 22, 23 తారీఖులలో కన్య రాశి వారు మీ చుట్టూ ఒకరు కవచంలాగా ఉన్నారు. ఒక వ్యక్తి వల్ల మీకు ఎప్పుడూ కూడా హాని జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఆ వ్యక్తి ఎవరు? శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 9010394295. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కోర్టు సమస్యలు, మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నట్లు అయితే ఒక్కసారి గురువు శివరామరాజు గారిని సంప్రదించండి. 100% కూడా మీ ఎటువంటి సమస్యలకైనా పరిష్కార మార్గం చూపుతారు. స్త్రీ పురుషుల వశీకరణం చేయబడును. కుటుంబం సమస్యలు ఉన్నా సరే 100% పరిష్కారం చేయగలరు. అలానే గుప్త నిధులను కలలోకి వస్తున్నాయా, ఇంట్లో కానీ స్థలాలలో కానీ పొలాలలో కానీ ఎక్కడైనా ఉన్నాయా, గురువుగారు పూజలు పెట్టి లిఫ్టింగ్ ద్వారా తీయబడును. నమ్మకంతో కాల్ చేయండి. ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. ఇప్పుడు తెలుసుకుందాం. కన్య రాశి వారు మిమ్మల్ని ఎప్పుడు ఒకరు గమనిస్తూ ఉంటారు. మీరు చేసే మంచి పనుల వల్ల మీకు మంచి పేరు వస్తుంది అని, ఆ పేరు రావటాన్ని వారు తట్టుకోలేక ఆ పేరుని ఎలా అయితే చెడగొట్టాలా అని చూసే వ్యక్తులు కొంతమంది ఉన్నారు. వారు ఎక్కడో లేరు, మీ చుట్టూరే ఉన్నారు. కాబట్టి అలాంటి వ్యక్తులతో మీరు జాగ్రత్తగా ఉండండి. మీ బిజినెస్ పార్ట్నర్ అయినా సరే మీరు అస్సలు కూడా ఎవరిని గుడ్డిగా నమ్మొద్దండి. మీరు ముఖ్యంగా బిజినెస్ పార్ట్నర్స్ని అయితే ఇంకా ఎక్కువగా గమనిస్తూ ఉండాలి. ఎందుకు అంటే మీ పనిని మీరు సక్రమంగా యాక్టివ్గా చేసుకోవాలి. అంటే కాస్త లేజీగా ఉండటం, నీరసంగా ఉండటం, పనులన్నీ కూడా వారికే అప్పజెప్పటం, వారు కరెక్ట్గా ఉంటారు అని భ్రమలో బ్రతకటం చాలా పొరపాటు. దీనివల్ల మీరు విపరీతంగా నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరిని కూడా నమ్మరాదు. సొంత వారే కదా అని చెప్పి వారిని కూడా అస్సలు నమ్మరాదు. మన పని మీద మనకు ఉన్నంత కసి ఇంకొకరికి ఉండదు. కాబట్టి ఎవరైనా సరే దొరికితే నష్టపరచాలని చూస్తారు. కొంచెం సందు దొరికినా సరే వాళ్ళ లాభాలే చూసుకుంటారు. ఎదుటి వ్యక్తుల గురించి కాస్త కూడా ఆలోచించరు. ఈ సమాజంలో ప్రస్తుత సమాజంలో మనుషులు అలానే ఉన్నారు. కాబట్టి మీరు మీ చుట్టూ ఉండే వ్యక్తులతో మీ సొంత రక్త సంబంధీకులు అయినా సరే గుడ్డిగా నమ్మొద్దు. మీ చుట్టూ ఉండే వ్యక్తులను గుడ్డిగా నమ్మి సమస్యల్లోకి వెళ్ళకూడదు. అలానే ఈ యొక్క కన్యరాశి వారు ఏంటంటే కష్టజీవులు. సాధారణంగా కన్యరాశి వారు కష్టపడతారు, కానీ వీరి బలహీనత ఏంటంటే అందరినీ సులువుగా నమ్ముతారు. తెలివిగా ఉంటారు, కాకపోతే అందరినీ కూడా సులువుగా గుడ్డిగా నమ్ముతారన్నమాట. ఈ రాశి వారు కాస్త మంచిగా మాట్లాడితే చాలు, వారిని ఇట్టే నమ్మిస్తూ ఉంటారు. వారు ఎలాంటి వారు ఏంటి అని కూడా ఆలోచించకుండా ఇట్టే నమ్మిస్తారన్నమాట. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈ కన్య రాశి వారు ఇలా మనుషులను నమ్మటంలో మాత్రం ఓడిపోతూ ఉంటారు. మీరు ఎంత కష్టపడ్డా కాస్త తెలివిగా మీ యొక్క సంపదను కాచుకోలేనప్పుడు మీరు కష్టపడ్డ దానికి ప్రతిఫలం అనేది ఉండదు. కాస్త ఈ విషయంలో మీరు అబ్జర్వ్ చేసుకోండి. మీరు ఎంత సంపాదించినా, మీరు ఎంత ధనవంతులైనా, మీరు ఎంత రైట్ పర్సన్ అయినా సరే కాస్త గమనిస్తూ ఉండనప్పుడు మంచి అయితే ఓకే పర్లేదు, కానీ మిమ్మల్ని ముంచే వారికి అప్పచెప్పారు అనుకోండి, మీరు కష్టపడిన దానికి ప్రతిఫలం కాదు కదా, మీరు ఎంత కష్టపడ్డ వారికి అనవసరం అన్నట్లుగా ఉంటారు. అలాంటి వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండండి కన్య రాశివారు. ఇక తెలుసుకున్నారు కదా 21, 22, 23 తారీఖుల్లో ఏం జరుగుతుంది అని. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి కన్య రాశివారు.